సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవనగానము నీకే సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకుండా జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా నీ రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా సమర్థవంతుడవైనా నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయా నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవనగానము నీకే
పోలికై ఉన్నది అతి శ్రేష్టము. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. దేవుని చేతి పనిలో ఇది ప్రియులకు స్వాస్థ్యమే అయినది, తండ్రికి పోలికై ఉన్నది అతి శ్రేష్టం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచెనుగా ఎంతో ఘనకార్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచెనుగా ఎంతో ఘనకార్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తుని పోలి నడవాలి అదే తన గమ్యం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పెంచాలి ఇది మన ధర్మం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తుని పోలి నడవాలి అది తన గమ్యం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పెంచాలి ఇది మన ధర్మం. ఇది మన ధర్మం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. దేవుని చేతి పనిలో ఇది ప్రియులకు స్వాస్థ్యమే అయినది, తండ్రికి పోలికై ఉన్నది అతి శ్రేష్టం. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు
బహుమానం. దేవుని చేతి పనిలో ఇది ప్రియులకు స్వాస్థ్యమే అయినది. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. ముఖ్యంగా పిల్లవారిని యెహోవా ఆశ్రయించు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తుల వారిని ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొక్కను, వాక్యము దేవుని యొక్కన. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు మనం నేర్పించాలి. కనుక మన జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, కనుక ఈ రక్షణ బట్టి మనము సంతోషించగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. ఎందుకంటే మనకు ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు కానీ ఎటు ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మనం ఉండే ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మూడో నాడు తిరిగేసిన దేవాది దేవుడు ఆయన ఒక్కడే లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించినటువంటి దేవాది దేవుడు. ఆ రక్షణలో ఉన్నాం, ఆ మార్గంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తోడు నడుచుకునేవారు ధన్యులు. అబ్రాహాముకి 99 ఏళ్ళకి కుమారుడు ఇచ్చినాడు. ఆయన దేశం అందు ఉన్నవాడే ఒక్క ఎత్తం వేస్తే ఊరంతా బలం పొందింది. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి పేమెంట్ ఉంటారా? మన పిల్లలు పెంచాలి. దేవుని యొక్క సంఘంగా మాట్లాడాలా, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. వచనాలు నేర్చుకునేటువంటి విషయాలు అవి ఎదగాలని మనం ఎల్లప్పుడూ పిల్లల మనకి ఏం చేయాలా? ఎందుకంటే లోకంలో ఉన్నాం. లోకమంతా శరీరాశ, నేశ్రాశ, శివుడు డబ్బులు ఉంటారు. కనుక కుమారుడికి మనం అంతా కూడా వచ్చే బంధువులుగా మనం ప్రార్థన చేయాలి. ఒక కుమారుని జుతులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి కనుక నీకు అనుసరించడానికి, అభ్యాసం చేసుకోవడానికి సాపరాలు ఆలోచించు. వచ్చిన బిడ్డలందరూ కూడా గురించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్న అయ్యగారు, పూర్ణయ్య గారు 5 నిమిషాలు ప్రీడింగ్. దేవునికి స్తోత్రం. మరి యొక్క శుభదినమును బట్టి అందరూ చాలా బాబాయ్ జమ్మగా వారి కుమారుని కూడా నా యొక్క హృదయపూర్వకస్తున్నాను. దేవుడికి మహిమ కలగాక వాళ్ళు ఎంతో కన్నీరు గార్చి అనేక సమస్య దేవుడి సన్నిధిలో మొరపెట్టారు. 145వ కీర్తన చూడండి, 18, 19 వచనంలో ఏంటంటే, తనకు మొరపెట్టు 15వ అధ్యాయం ఆది కాండము 2వ వచనంలో ఒక మాట చదువు, ఆస్తికి వరాసుడు లేడు, ఇదంతా నాకు తృప్తి లేనిది అంటుండు. మనకి ఎంత ఆస్తి ఉందా కనుక బాల్యం నుంచి వృద్ధాప్యంలో వారి గురించి చెడ్డ ఆశ్రయంలో ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ మా కొడుకులు, ఆ పిల్లలు లేని వారికి కూడా వాళ్ళకి ఇవ్వరు. ఎన్నిస్తే నాకు ఏం చేస్తుంది సంతోషం ప్రభు, నేను చదవండి గట్టిగా. అన్న ఏం చేస్తుందంట, అంతగా కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చినా కూడా అంతగా వేడిచారు రాత్రి పనులు. కన్నీళ్లతో ఇచ్చిన బిడ్డలతో చాలా ఇంకా ఉంటుంది. అంటే యెహోవా ఇచ్చిన బలము, బహుమానము, మార్గాలను ఎన్ని ఆస్తులని సంపాదించుకోవాలి. కాబట్టి బారోజు నిజములు చాలా రాత్రి పగులు అనేకుల ప్రార్థన దీవెనలు ప్రార్థన చేసి
మరి మేము ప్రతిరోజు కూడా వాళ్ళని గురించి మన సంఘం అంతా కూడా ఒక దైవ కృప సంఘం కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు దేవుడి వాక్యాన్ని దీవించిన ఇచ్చిన దైవ దేవులకు నా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాప్తిజముకు నా నిండు మనసుతో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. లూకాసు వార్తలో మనందరికీ తెలిసిన వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం. యూదా దేశపు రాజైన ఏరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. గడిచిన బుద్ధులే. చూసారంటే వాళ్ళిద్దరు ఎటువంటి వారట చూస్తున్నాము. వాళ్ళిద్దరు ఎలాంటి వారంటే పండు వృద్ధాపుల్లోకి వచ్చిన వారు, వృద్ధాపులు ఉన్నారు. ఆయన దేవుడి సంతానంలో సేవ చేసేవాడట. ప్రతి దినము జకర్యా మాత్రము దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రజలందరికీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరికీ వారి గర్భంలో నుంచి ఒక ఆ కుమారుని మీరు ఎలా అన్నా భక్తులకు వెంటనే ఇచ్చాడా లేదు. తర్వాత ఆయన సేవ చేసే దినాలన్నీ పూర్తయ్యే సమయంలో దిగిపోయినప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తారు కదండి. లాస్ట్ దినాలు ఆయనకి 2 రాయి 3 రాళ్ళు 4 చేస్తారు. కుప్ప రాళ్ళన్నీ పెట్టుకొని ఆ కుప్ప మీద వేస్తుంటే ఏదో ఒక రాయి తగిలి ఆ పండు పడితే లేదా ఇదిగో నీకు నుంచే దేవుడు చేస్తున్న వాగ్దానము నిరాపానికి కూడా కలవగలిగి చెప్పారు. అది మరి దేవుడు మనకి ఇచ్చిన పిల్లలను పెంచేటప్పుడు మనం అటు 17 వచ్చిన మరియు అతడు తండ్రిల హృదయంలోను పిల్లల తండ్రులను అనేకులు అతను పుట్టనింపగా అసంతృప్తి బట్టి తాను నిర్మం అదే చూసారంటే ఇప్పుడు మనకి అన్ని సమయం మనం ఎదురు చెప్పాలని చెప్తే మన విధేయులు కాదు. దేవుడు చెప్పిన బొమ్మ నిలిచిపోతుంది. ఆ పొట్టేల్ని బలిపించాము. ఆ బలి దేవుని స్థుతుల్లోనే వరద వాడాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు చూస్తారు. చేర్చుకొని మేడగది కట్టి చాటి తెచ్చిందో ఈ యొక్క సునేమి గారు అయితే ఆ పనివాడు చెప్పినట్టే ఆమె సంతానము లేదు. వచ్చినప్పుడు వారికి చెప్పాము సమర్పించుకోలేదు. ఏదైనా ప్రార్థన చేసుకుంటారు. ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ప్రార్థన. దేవా మా తండ్రి మీకు వందనాలు చెప్తాం. దేవా నిరీక్షణ కలిగి ఉన్నారు, నిరాశ కలిగి లేరు ప్రభు. దేవుని పట్ల ఎందరో నిరీక్షణ కలిగి ఉంటారు. ఆ నిరీక్షణయే ఈరోజు సంతోషకరంగా ప్రభు. ఆ దంపతులు మీకు ఇచ్చిన గొప్ప బహుమానమే ఆశీర్వదించేవాడు. ఎందరో మంది చేసిన ప్రార్థనలు, వరమ్మ గారు నాయన గారు చేసిన ప్రార్థన, ఒక చక్కటి బహుమానాన్ని ఈరోజు ఇంతమందిలో చూడగలిగే గొప్ప ధన్యత అందువలన ప్రభావ నీవు గుర్తించావు. చిన్నప్పుడు నీకు వందనాలు శాంతి అని ప్రార్థన చేస్తున్నాను. ఇది పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. నీవు సమయం ఇస్తారని ఎప్పుడు కూడా నిర్ణయించుకోలేదు. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఇంత గొప్ప సమయాన్ని నా కుటుంబానికి ఇచ్చిన నా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొదటిగా నా మామయ్య మాకు దేవుని కంచెలాగా ఉండి నా వివాహం చేశారు. నా మామయ్యలు మాకు కంచెలాగా అనమాట. నా తల్లి లేకపోయినా మా తల్లి ఆశ నా మామయ్య మాకు వివాహం చేశారు. 2007 సంవత్సరంలో మా వివాహం జరిగింది. ఏ హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. కానీ ఒక్కసారి నేను నా పీసీఓడి